ఈ గిప్పటి సంది మీరంతా రోజుకొక పండుగ రావాలని కోరుకోర్రి. ఎందుకట్లా అంటే ఒక్కపారి బాగా ఆలోచన చేయుర్రి. మన తెలంగాణలో జూన్ 2 తారీఖు సంది ఏమేం పండగలు వచ్చినాయి, ఆ వచ్చినప్పుడల్లా మీ మీద ఏమేం వరాలు కురిసినాయో యాదొచ్చిందా? ఇంకా రాలేదా? అయితే గీ వార్త చూస్తురా అంటే నేను చెప్పినట్టే కోరుకుంటారు మీరంతా, గ్యారంటీ. దసరా, దీపావళి, ఆషాఢం పండుగలు వస్తే మన బట్టల దుకాణంలోళ్ళు, బంగారు దుకాణంలోళ్ళు ఆఫర్లు పెడతారు చూడు. పట్టు జరీ చీరలపై ప్లాట్ 60% తగ్గింపు, 5 రోజులు మాత్రమే ఆఫర్ అని పబ్లిక్ అసలైన పండుగ రుచి చూపిస్తారు కదా. అగో తెలంగాణ సర్కారు నౌకర్లు చేసుకుంటే వాళ్ళకు కూడా అదే చూపిస్తున్నది. మన కేసీఆర్ సార్ ఇసొంటి ఆఫర్లే ఇచ్చుకుంటూ వస్తున్నాడు. తెలంగాణలో తొలసూరు పండుగ వచ్చిందని బతుకమ్మ పండుగ నాడు ఉద్యోగులకు డిఏ పెంచిండు. దసరా నాడు ధూమ్ధామ్ చేసుకునే తందుకు తెలంగాణ ఇంక్రిమెంట్ అమలు చేసిండు. ఇక రేపు వచ్చే దీపావళికి 10వ పిఆర్స్ అమలు చేస్తా అంటున్నాడు. ఇవే కాదు, సంక్రాంతికి కూడా ఒక ఆఫర్ పెట్టిండు. సంక్రాంతికి కొత్త డిఎస్సి వేసి నిరుద్యోగులకు కూడా పండుగ చేసుకోమంటున్నాడు. అంటే 2-3 ఏండ్ల సంది బీడీలు డిఈడీలు చేసి తయారున్న పోరగాళ్ళు సంక్రాంతికి అస్సలు పండుగ చేసుకుంటారు అన్నట్టు. కానీ మన తెలంగాణ జనానికి ఎంత అదృష్టం పట్టింది చూడు. పండుగ వస్తే కథం. ఇంతకు ముందు ఏమో గడుకోపారి పండుగ వస్తే ఖర్చు అడికెళ్ళి తెద్దాం రా అని అనుకుందాము. ఇప్పుడు తెలంగాణ ఉద్యోగులు మాత్రం రోజుకో పండుగ వస్తే బాగుండు, రోజుకో ఆఫర్ ఇస్తాడు మన కేసీఆర్ సార్ అని కోరుకుంటున్నారట. కానీ మన ముఖ్యమంత్రి సార్ పండుగను ఎట్లా మజా చేయాలో చూపిస్తుండు కదా. సరే, అంత మంచిగానే ఉన్నది, కానీ మరి ఓ అమాస పున్నమో చూసుకొని కాంట్రాక్ట్ ఉద్యోగులది, నిరుద్యోగుల సమస్య కూడా పరిష్కారం చేస్తే బాగుండు అనుకుంటున్నారు ఇద్దరు దిక్కోళ్ళు కూడా.